ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ విత్ ద ట్రిప్. సో ట్రిప్లో హైలైట్ ఏంటంటే ఐబిస్ విత్ కిల్స్, పర్పుల్ హెరాన్ విత్ కిల్స్ అండ్ డమ్నీ కైట్ విత్ కిల్స్. లాట్ ఆఫ్ డక్స్ ఉన్నాయి, చాలా చాలా అంటే చాలా డక్స్ ఉన్నాయి. మంచి యాక్షన్ షాట్లు యాజ్ వెల్ యాజ్ మనకి ఇవి కూడా వస్తాయి, గ్రౌండ్ లెవెల్ షాట్స్, అంటే వాటర్ లెవెల్ షాట్స్ వస్తాయి. బోట్ కూడా పర్ఫెక్ట్గా మనకి హై లెవెల్లో బాగానే సరిపోతుంది. సో మేము వచ్చిన టైం మాత్రమే రాంగ్, యాక్షన్ కాదు. సో నెక్స్ట్ నేను ట్రిప్ గురించి మాట్లాడాలి. అండ్ నేను ఒకటి కొత్తగా స్టార్ట్ చేశాను, బర్డింగ్ అవర్ ఫోటో టూర్స్ అండ్ ఎక్స్పెడిషన్స్. సో నెక్స్ట్ నుంచి నేను ట్రిప్స్ అవి కండక్ట్ చేస్తాను. మోస్ట్లీ కస్టమైజ్ ట్రిప్ కండక్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఐటినరీ మీకు పంపిస్తాను. అండ్ ఫోటోలు ఎడిటింగ్ అవి కూడా నేను ఆన్ ట్రిప్లోనే మీకు చెప్తాను. ఫోటో ఎడిటింగ్, రీల్స్ కానీ సోషల్ మీడియాకి సంబంధించిన ఎడిటింగ్ అంతా నేను అందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు నా హ్యాండిల్ ఫాలో అవ్వచ్చు, నరేష్ వైల్డ్ లైఫ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. అండ్ యూట్యూబ్ కూడా సేమ్. ఫేస్బుక్లో అంత నేను ఎక్కువ పెట్టట్లేదు, ఇన్స్టాగ్రామ్లో నుంచి అక్కడికి అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ట్రిప్ వాజ్ గుడ్, అందులో డౌటే లేదు. సో కెనాన్ ఈ ట్రిప్లో నేను కెనాన్ టెస్టింగ్ తీసుకొచ్చాను. కెనాన్ R1, సో హై ఎండ్ కెమెరా, ఫ్లాగ్షిప్ కెమెరా. సో రీసెంట్గా రిలీజ్ అయింది ప్రొఫెషనల్ కెమెరా. సో 24.2 మెగాపిక్సెల్ కెమెరా. సో టెస్టింగ్ చేశాను. ఆల్మోస్ట్ 1 TB కార్డు మొత్తం నేను ఆల్మోస్ట్ యూజ్ చేస్తాను. ఒక 1000 ఏమో మిగిలేదు. యాక్చువల్లీ నేను కార్డ్ రీడర్ లేక నేను చాలా వరకు డిలీట్ చేశాను. మంచి వీడియోస్, స్లో మోషన్ వీడియోస్ తీశాను. 4K 120 6K 60 FPS వీడియో అది బాగుంది. సో అప్ స్కేల్ టు 8K చేసుకోవచ్చు. అండ్ ఫొటోస్ అయితే మాత్రం వేరే లెవెల్, 33 MB ఆఫ్ రా ఇమేజెస్ వస్తున్నాయి. అండ్ JPG 24.2 మెగాపిక్సెల్, అది నాయిస్ సప్రెస్ చేసి మీకు 96 మెగాపిక్సెల్కి ఇస్తుంది. ఇన్బిల్ట్ నాయిస్ సప్రెషన్ ఉంది. సో అది చాలా బాగుంది. అండ్ ఇంకా ఏమైనా మర్చిపోతే నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. సో కాస్ట్ అది వచ్చేసి కూడా అరౌండ్ 6 పాయింట్ చేంజ్ ఉంది. ఇంకా మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే రిలీజ్ అయింది. నెక్స్ట్ నేను R5 Mark II కూడా ట్రై చేసి చెప్తాను. నెక్స్ట్ లోకల్ ట్రిప్లో ఏదైనా నేను R5 Mark II కూడా ట్రై చేసి చెప్తాను. సో ఏది బెటర్, R1 R5 Mark II? నేను వాడేది R6. సో నా R6 నాకు ఎప్పుడు బెటరే. అండ్ నేను వాడేది కూడా అందరూ 600mm F4లు 2.8లు చెప్పేస్తారు. నేను అలా కాదు, F11 F9 అలాంటి లెన్స్లు యూజ్ చేసి చెప్తున్నాను. సో మీకు ఆల్మోస్ట్ మీకు మంచిగా లో లైట్ ఉన్నప్పుడు కూడా ఎలా తీసాను, అండ్ హై ఐఎస్ ఉన్నప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, అండ్ హై షట్టర్ స్పీడ్ ఉన్నప్పుడు ఎలా చేయాలి. ఒకటే అపర్చర్ ఉంటుంది కాబట్టి F11 అయితే, అండ్ 200-800 లెన్స్ ఉన్నప్పుడు f6.3 to 9 కాబట్టి 800లో 9 వస్తుంది. సో లైటింగ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ జనరలీ ఇలాంటి మెజారిటీ ప్లేస్ ఎప్పుడు లైటింగ్ అనేది కీ ప్లేస్. బట్ ఓపెన్ ల్యాండే కాబట్టి, ఓపెన్ ఏరియానే కాబట్టి మనకి కొంత లైట్ అయితే వస్తుంది. బట్ ఈవినింగ్ అయితే కొంచెం ఫాస్ట్గా సన్సెట్ అవుతుంది ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ద మెయిన్ థింగ్ ఈజ్ లైట్ ఉన్నప్పుడు మాత్రం మంచి డ్రమాటిక్ షాట్స్ వస్తాయి. సో నేను లైట్ ఉన్నప్పుడే మళ్ళీ నేను ప్లాన్ చేస్తాను. ప్లీజ్ కామెంట్ చేయండి, నేను మీకు ఐటనరీస్ పంపిస్తాను నెక్స్ట్ ట్రిప్ అది. సీ యూ సర్, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఎనీథింగ్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేస్తే నేను మీకు కామెంట్లో చెప్పేస్తాను. ఆల్మోస్ట్ నేను కూడా రీచ్ అయిపోయాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ట్రిప్. మా సార్ ఆర్గనైజ్ చేశారు. ఆల్మోస్ట్ 5 years నుంచి అనుకుంటున్నాం, ఇప్పటికి వర్కౌట్ అయింది, ఇప్పుడు కుదిరింది. బట్ ఎనీవేస్, సార్ని కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళడం, నేను చాలాసార్లు ఫేస్బుక్లో మాట్లాడాను. ఇండైరెక్ట్గా కూడా నాకు చాలా హెల్ప్ చేశారు సార్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మేము అనుకున్న అన్ని షాట్లు వచ్చినాయి.
ఒక్క లైట్ తప్ప మిగతా అన్ని షాట్లు వచ్చినాయి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి పిక్ ఉన్నప్పుడు వాడు నిన్న కూడా అంతే, అది పర్పుల్ ఐరాన్ విష్ పెట్టినప్పుడు వాడు సీరియస్గా దాని దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. ఇంకంతే, వాడికి సంబంధం లేదు వాళ్ళంతా. వాడి బాధ వాడి, మన బాధ అన్నట్టే ఉంది. R1 అమ్మా టీవీ కార్డు 3 రోజుల్లో ఒకటే, 3 రోజులు కూడా కదా యాక్చువల్ అయిపోయింది. ఎల్ఈడి వేసుకుంటూ వస్తున్నాం మెమరీ కార్డ్ లేక. అన్వాంటెడ్ షార్ట్స్. ఇది R1 సేమ్ లైక్ R3, చూడ్డానికి మాత్రమే, పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్. వైట్ అండ్ లెన్స్ వచ్చేసి 800 f. అరే ఉదయం పూట టైగర్ ప్లేస్ రా, టైగర్ని పట్టుకోవాలరా అంటే బస్ 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 నేను ఆ షాట్ వస్తేనే తెస్తా. ఎగురుతుంది అది. Finally got the Brahmani kite with the కెమెరా ఒకటి పట్టుకొని పోవటం. ఒక పర్పుల్ హెరాన్ ఫిష్ కిల్. పర్పుల్ హెరాన్ ఇక్కడ రెడీగా ఉంది. చూద్దాం ఇంకేమైనా యాక్షన్ జరుగుతుంది. रफ्ता टाइम लगियो घूम की जाएगा सर, उधर से आ रहा है घूम की जाएगा. मछली पकड़ा क्या हेरन मछली पकड़ा तो घूम की जाएगा. बहुत स्ट्राइट नहीं जाएगा, आएगा ये नहीं जाएगा स्ट्राइट, स्ट्राइट नहीं जाएगा. स्टेट नहीं जाएगा. ये कैट फिश है. वो दूसरा फिश रफ्ता बोलते हैं ना. कट्टा है फिश में जो हिरन खा रहा है ना. कहाँ अंदर को सम టూరిస్ట్ బోట్స్ ఇలా ఉంటాయి. మంది ఓపెన్ బోట్, ఇది టూరిస్ట్ బోట్.
కమ్యూనికేట్ ఫైట్ మరి చేసి మరి 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 కరువురు కూడా చూపించింది. అదే ఫేడ్ చేసేయి వద్దుదని.
थोड़ा लेके भाग गया इधर से चल रहा है चल अभी కడైపోయిందా జనాలందరూ నా చుట్టుపక్కల అందరూ వెయిట్ చేస్తున్నారు. ఐబీస్ 2 ఐబీస్లు ఉన్నాయి. ఫిష్ కిల్ కానీ ఇంత క్రాబ్ కిల్ పట్టింది గట్టిగా అండ్ స్నేక్ కిల్ పడితే వెయిట్ చేస్తున్నారు. మీ అందరూ వెయిట్ చేయడం ఒకటి ఇది ఎక్కడ కిల్ పడుతుంది అని బ్రహ్మణికైట్ వెయిట్ చేస్తున్నాము. ఇది హైలైట్ అసలు గ్రే హెరాన్ విత్ కిల్ వచ్చినప్పుడు స్నేక్ కిల్ వచ్చినప్పుడు బ్రహ్మణికైట్ వచ్చి బాగా అటాక్ చేసి మూమెంట్ ఆఫ్ ద డే మంచి షాట్లు వచ్చాయి. ఫోటో వీడియోస్ చాలా బాగా వచ్చాయి. ఓరియంటల్ డాక్టర్ స్నేక్ బర్డ్ ఇది కూడా రాదా మీకు వస్తుంది వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. మొత్తానికి మార్నింగ్ సఫారీ ఇందా కంప్లీట్ అయింది. మార్నింగ్ సఫారీలో ఈరోజు వచ్చేసి ఫస్ట్ బ్రహ్మణికైట్ విత్ ఫిష్ కిల్, నెక్స్ట్ వచ్చేసి ఐబీస్ విత్ స్నేక్ కిల్, తర్వాత పర్పుల్ హెరాన్ విత్ ఫిష్ కిల్స్ 2 సార్లు అండ్ గ్రే హెరాన్ విత్ స్నేక్ కిల్. అది వచ్చేసి బ్రహ్మణికైట్ అటాక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్కి వెళ్తున్నాం. లైట్ అయితే మిక్స్ అండ్ మ్యాచ్ ఉంది. మార్నింగ్ కొంచెం లైట్ వచ్చింది. బస్ 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 ఫోకస్ అవ్వట్లేదు.
పెరిగిన్ ఫాల్కన్ అయితే అక్కడ కూర్చుని ఉంది. మనకి ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు ఎన్ని సార్ 5 సెషన్లు కదా, 5 సెషన్లు కనిపించింది. అది అలా కూర్చొని ఉంది.
సో పర్పుల్ హెరాన్ స్నేక్ పట్టుకుంది, పీకడానికి ట్రై చేస్తుంది. వచ్చినట్టు బయట పీకియా. యా సాప్. వావ్. Yeah. Oh yeah. Stop. Wow. Wonderful. కొంచెం గడ్డడ్డు వస్తుంది కానీ బట్ వదిలేసిందా? छोड़ दिया. సో ఫైనల్లీ 4 సఫారీలు అయితే అయిపోయినాయి. టైం వచ్చేసి అరౌండ్ యాక్టివిటీ వస్తుంది 4:25 అయింది. ఫుల్ డార్క్ ఉంది, క్లౌడీ ఉంది. బర్డ్స్ ఏంటంటే పెరిగ్రిన్, గ్రీన్ అంతే, పెద్దగా చెప్పుకోవాలి ఏం లేవు. పెరిగ్రిన్ ఒకటే క్లోజ్ షాట్లు వచ్చినాయి, 2 షెల్డక్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ లాస్ట్లో బ్రహ్మణి కైట్ ఒకటి కనిపించింది. సో ఈ ట్రిప్కి ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ డే 2లో ఇదే మెయిన్. రేపు మార్నింగ్ ఇంకొక సెషన్ ఉంది, అది చూసుకుని ఇంకా రేపు సాయంత్రం బ్యాక్ టు హైదరాబాద్. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. స్టార్టెడ్ డే 3 మార్నింగ్ సెషన్. చూడాలి ఈరోజు ఏం జరుగుతుందో. ఫుల్ క్లౌడీ ఉంది, అసలు లైట్ వస్తుందో లేదో డౌట్. అండ్ మా సార్ పేరు బొమ్మల వెంకన్న, నేను పరిచయం చేస్తాను కదా. మా గురువుగారు కోదాడలో ఉంటారు, కోదాడ వెళ్ళినప్పుడు ఆయన మీరు కలవచ్చు. సార్ అంజలి ఫోటో స్టూడియో కదా మీది? అంజలి ఫోటో స్టూడియోలో ఆయన కలవచ్చు. మీకు ఏమన్నా కోదాడలో పని ఉన్నా ఆయన చేసి పెడతారు. థ్యాంక్ యూ. సరే, కమింగ్ టు ద పాయింట్. ప్రస్తుతానికైతే ఇంకా బాగా క్లౌడీ ఉంది, బర్డ్స్ కూడా కొంచెం డల్గానే ఉన్నాయి. ఈరోజు మార్నింగ్తో లాస్ట్ సెషన్, మొత్తం 5 సెషన్స్. సో దీని ఐటర్నరీ అంతా మీకు యూట్యూబ్లో పెడతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమేమి ఉన్నాయన్నది ఈబర్డ్ లిస్ట్ కూడా ఇస్తాను. మొత్తం 3 ఈబర్డ్ లిస్టులు వస్తాయి. సో ఒక్కొక్కటి నేను షేర్ చేస్తాను ఒక వీడియోలో. దానికైతే చూడాలి ఏం దొరుకుతుందో. ఇంత లో లైట్లో కెమెరా బయట తీసిన ఉపయోగం లేదు, వేస్ట్. సో నిన్న సాయంత్రం పెరిగ్రిన్ ఫాల్కన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రహ్మణి కైట్, విస్కట్టన్స్ కొన్ని షాట్లు వచ్చినాయి. ఇంకా ఇప్పటికైతే ఇంతే. చూద్దాం ఈరోజు మార్నింగ్ సెషన్లో ఏం జరుగుతుందో. ఐల్ కీప్ యూ పోస్టెడ్. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. దీని గురించి వెయిట్ చేస్తుంది. స్నేక్ కిల్. వావ్, అది దాని హెడ్ కూడా పట్టుకుంది. వండర్ఫుల్, పెద్ద స్నేక్. క్రేజీ మీన్స్ క్రేజీ. 2 days నుంచి వెయిట్ చేసింది దానికోసం.
Finally it happened. వావ్, దాన్ని మెడకే పట్టేసింది. ఇది కదా, దీనికోసం కదా వెయిట్ చేస్తుంది. బై సైలెన్స్ సైలెన్స్. ఫైనల్లీ పర్పుల్ హెరాన్ మొత్తానికి స్నేక్ని పట్టుకుంది. అది కూడా దాని పేట్ని పట్టుకుంది, దాని థ్రోట్ని పట్టుకుంది. మంచి మూమెంట్, వీడియో అండ్ ఫొటోస్ మంచిగా వచ్చినాయి. సో అది ఎగిరింది, దాని దగ్గరికి వెళ్తున్నారు అందరూ. బోట్లు వచ్చి చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. భయ్యా బోట్ బై బోట్ వెళ్తుంది. ఏం పర్లేదు, మాకు టైం ఉంది, చాలాసేపు ఎక్కువసేపు ఉంటుంది. గురుగారు మూమెంట్ ఎగిరింది. ఐబీస్ వచ్చింది మధ్యలో. ఇది వదిలేస్తే తిందాన్ని వస్తుంది. వావ్, పెద్ద స్నేక్. ఐబీస్ దాని చుట్టూ తిరుగుతుంది తిందామని. अरे ग्रेट नहीं वो चले जाता जाना जाना इट्स ओके తీసుకుని వెళ్ళిపోతుంది, పారిపోతుంది. అవి సెంటర్ పడుతుంది. అరే
ఇది వెళ్ళి గట్లో కూర్చుంది. తీసింది బయటికి. వావ్, అదే వండర్ఫుల్. ఓపెన్లోకి వస్తే అదిరిపోద్ది. స్నేక్ చాలా పెద్దది. అరే వదిలేసి పట్టింది. ଗାଉନା ଟିକେ ବୁଲିକି ସେପଟକୁ ଧରିକି ଏପଟକୁ ଗୋଟେ ଏକୁଟିଆ ଖାଇବନି। ଉଠିକି ଯା ଉଠିକି ଯା। थोड़ा ऊपर उठा के बताना मुझे। हाँ मैंने भी कैमरा बंद कर दिया। हो गया finally. Started, our trip is also almost end. ఇంకా సక్సెస్ఫుల్లీ టూర్ కంప్లీట్ అయింది. సో నేను ట్రిప్ రిపోర్ట్ నేను చెప్తాను. మళ్ళీ వర్షం మాత్రం దడదలాడిస్తుంది. అంతా మేము కవరేజ్ కూర్చొని అందరూ. సో మా గైడ్స్ అయితే సూపర్ హెల్ప్ చేశారు, మా బోట్ మీద వాళ్ళు మాకు చాలా. అండ్ హోమ్ స్టే గురించి అది కూడా నేను నా టూర్లోనే నేను చెప్తాను మొత్తం అంతా. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.